నెల్లూరు హిజ్రా నాయకురాలుగా ఉన్నటువంటి హాసిని హత్యకి సంబంధించినటువంటి కేసును కూడా నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరే ఈ హత్యకి కారణమని చెప్పి కూడా ఇటు పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఏదైతే టపాతోపు వద్ద కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం వద్ద జరిగినటువంటి హాసిని హిజ్రా నాయకురాలైనటువంటి హాసిని ఈ యొక్క హత్యకి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఆ రోజు నుంచే ఈ యొక్క కేసును కూడా ఛేదించేందుకు 3 బృందాలుగా ఏర్పడి ఇటు కొడవలూరుకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, నెల్లూరు రూరల్ డిఎస్పీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఈ యొక్క కేసును కూడా సీరియస్ గా తీసుకొని ఆ యొక్క హత్యకి సంబంధించి దారుణంగా ఆ యొక్క వారు దుండగులు తెచ్చుకున్నటువంటి కత్తులతో ఆ యొక్క హిజ్రాని దారుణంగా హత్య చేయడంపై కూడా పోలీసులు స్పందించి అక్కడ ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి వారిని ఛేదించే విషయంలో కూడా పూర్తిగా సీరియస్ గా ఈ యొక్క కేసును తీసుకొని ఈ యొక్క 5 రోజుల్లోని యొక్క కేసును కూడా పోలీసులు అయితే ఛేదించారు. ఏదైతే ఇద్దరు హిజ్రా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఉన్నటువంటి వర్గ పోరు, ఆధిపత్య పోరు వల్లే ఈ యొక్క హత్య కూడా జరిగినట్లు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ హత్యకి సంబంధించి గతంలో అనేక పోలీస్ స్టేషన్లో ఇటు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వంటి పోలీస్ స్టేషన్లో కూడా వీరిద్దరి మధ్య అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ యొక్క హత్యకి సంబంధించి కూడా వారి మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య కూడా పూర్తిగా జరిగినట్లు కూడా, దాంతో పాటుగా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేర ప్రవృత్తి కలిగినటువంటి వారిని సమీకరించుకొని వారితో ఈ యొక్క హత్యను కూడా చేపించినట్లు కూడా ఇటు పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా నెల్లూరులో సంబంధించినటువంటి ఇప్పటి వరకు 15 మందిలో 12 మందిని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. అయితే ఈ కేసులో మొత్తం 15 మంది ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో 15 మంది ఉన్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఆ 15 మందిలో 12 మందిని అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. ఈ అరెస్ట్ క్రమంలో ఇటు అలేఖ్య, షీల, సులోచన, అదే విధంగా హత్యకు గురైనటువంటి హాసిని మధ్య వీరందరి మధ్య కూడా ఉన్నటువంటి ఆధిపత్య పోరు, వీరి మధ్య ఉన్నటువంటి గొడవల వల్ల కూడా అనేక పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు ఉన్నాయి. క్రమంలో ఏదైతే పాత నాయకురాలుగా ఉన్నటువంటి అలేఖ్య ప్రధానంగా ఈ యొక్క ఉన్నటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి కొంతమంది చేత ఆ యొక్క వారిని అందరం కూడా సమీకరించుకొని అక్కడ ఉన్నటువంటి వారితో ఈ 2 కార్లలో అటాక్ చేసి ఏదైతే టపాతోపు వద్ద పార్లపల్లిలో మహాలక్ష్మి అమ్మవారు గుడి నిర్మాణం సంబంధించినటువంటి పూజలు, అభిషేకాలు పూర్తి చేసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ గత 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి ఈ కూడా ఉన్నటువంటి గొడవలు, పాత గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎట్టకేలకు హాసినిని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క టార్గెట్ చేసి 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి ఆ యొక్క హత్యకి కూడా పాల్పడినట్లు కూడా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు హాసినికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో హాసిని అతి తక్కువ వయసులోనే లీడర్ కావడము, అదేవిధంగా ఇటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ఇటు కర్ణాటక రాష్ట్రాల వంటి సంఘ ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలకు కూడా మరో నాయకురాలుగా ఉండడం, అదే విధంగా పాత నాయకురాలుగా ఉన్నటువంటి అలేఖ్య కావచ్చు, అదే విధంగా షీల, సులోచన ఎవరైతే ఉన్నారో వీరి మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల అనేక సార్లు కూడా నెల్లూరులో కొద్ది రోజుల కిందట కూడా నెల్లూరు ఇటు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల వద్ద కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పోలీసులు వారి మధ్య గొడవలు లేకుండా ఉండాలని కూడా నచ్చజెప్పి పంపించినటువంటి పరిస్థితి. మరోసారి గొడవలు తలెత్తకుండా ఉండాలని కూడా ఇటు వారికి వార్నింగ్ కూడా, హెచ్చరికలు జారీ చేసి పంపించడం కూడా పోలీసులు చేశారు. అయినా కానీ ఇదంతా మనసులో పెట్టుకొని ఏదైతే అతి తక్కువ వయసులోనే ఇజ్రా నాయకురాలుగా అంటే హాసిని 33 సంవత్సరాలకే కొన్ని జిల్లాలతో పాటు మరో రాష్ట్రంలో కూడా నాయకురాలుగా ఎదగడం, దాదాపుగా 10,000 మంది హిజ్రాలు ఆమె దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా చూసినటువంటి పాత నాయకులుగా ఉన్నటువంటి ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వీళ్ళంతా కూడా కొంతమందిని యువకుల్ని సమకూర్చుకొని ఆ యొక్క ప్రధానమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సమకూర్చుకొని ఈ యొక్క హత్యకు కూడా పాల్పడినట్లు కూడా ఇటు పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు నెల్లూరులో అతి దారుణంగా హత్యకు గురి కాబడినటువంటి హాసిని హత్య కేసుని ఎట్టకేలకు 5 రోజుల్లోనే పోలీసులు ఛేదించడాన్ని కూడా ఇటు నెల్లూరు జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు వరకైతే 15 మందిని గుర్తించడం జరిగింది. వారిలో 12 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా ఇటు పోలీసులు వెల్లడించారు. దాంతో పాటుగా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో 15 మందిలో 12 మందిని అరెస్ట్ చూపించామని చెప్పారు. అదే మిగతా 3 కూడా తొందరలోనే పట్టుకుంటామని, అదే విధంగా
ఇది మనీ ట్రాన్సాక్షన్ ఏదన్నా జరిగిందా? లేదా ఇంకా వేరే కోణాలు ఏమన్నా ఉన్నాయా? అదేవిధంగా వీరి మధ్య ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని ఇటు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి నేరాలకు పాల్పడేటువంటి వారిపైన కూడా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తామని, ఇలాంటి దారుణాలు జరగకుండా చూసే విధంగా కూడా చూస్తామని కూడా ఇటు ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు హాసిని హత్య ఏదైతే కలకలం రేపినటువంటి హాసిని హత్య ఏదైతే ఉందో, ఈ హత్యకి సంబంధించి ఇంకా ఎవరైనా ప్రధాన పాత్ర ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కూడా బయటపడుతుందని చెప్పి ఇటు ఎస్పీ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క ఏదైతే ఇటు సుపారీ హత్య గానా లేదా ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా అన్నటువంటిది కూడా తర్వాత జరగబోయేటువంటి ఇన్వెస్టిగేషన్ లో కూడా బయటపడుతుందని కూడా చెప్తున్నారు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి 3 బృందాలుగా ఏర్పడి ఇటు కొడవలూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, మిగతా పోలీస్ స్టేషన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఏదైతే 5 రోజుల్లోని యొక్క కేసును ఛేదించినటువంటి వారికి కూడా ఎస్పీ ప్రత్యేకంగా రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి హత్య ఇటు నెల్లూరు జిల్లానే కాకుండా ఇరు రాష్ట్రాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క హత్య కలకలం రేపడం ప్రధానమైనటువంటి విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రధానంగా జరిగినటువంటి అంటే అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయటాన్ని 2 కార్లు అటాక్ చేసి దాదాపుగా హాసిని హాసినిని అంతమొందించేందుకు రెక్కీ నిర్వహించి 3 రోజుల పాటు రెక్కీ నిర్వహించి మరి ఇంత దారుణంగా చంపటాన్ని ఏమిటని కూడా ఇటు ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ యొక్క హత్యకి పాల్పడినటువంటి వారిని అరెస్ట్ చేసి కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కూడా పోలీసులను కూడా కొంతమంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే హాసిని హత్యకి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కొంతమందిని అరెస్ట్ చూపించడం జరిగింది. మరొక ఇన్వెస్టిగేషన్ లో తర్వాత జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ లో మిగతా వారిని కూడా మిగతా విషయాలు కూడా వెల్లడిస్తామని కూడా ఇటు జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. పల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్ కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్ లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈ రోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేకే అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్ది హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనం ఈ 26th జరిగినా కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్ గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిల్ని కూడా మనం వెరియూస్కుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం, సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరు లా అబైడింగ్ గానే ఉండాలి. ఎవరైనా
లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పే చేసి అయితే ఉండదు. సో ఎస్హెచ్ఓస్ కు డిఎస్పీస్ కూడా చెప్తున్నాను. సో మీ ఏరియాస్ లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్ గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ ను కూడా ఎస్హెచ్ఓస్ కి మనము టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్ లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ ని వాళ్ళు పర్సనల్ గా మానిటర్ చేయాలి. వాళ్ళ యాంటిసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏదైనా జరిగితే మాత్రం కాన్సర్న్ ఎస్హెచ్ఓ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనం పే చేసేది ఉండదు. ఈ విషయంలో మాత్రం మనం ఎవరు చెప్పినా కూడా మనం గట్టిగానే ఉంటాం. థ్యాంక్ యూ.